హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిన్న పుష్ప 2 యూనిట్ అంతా మొత్తం చెన్నైలో అయితే ఒక ఈవెంట్ అయితే జరపడం అయితే జరిగింది. అక్కడ మన దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు చాలామంది కోపం తెప్పించాయి. అలాగే చాలామందికి ఆయన బాధ కనిపించింది భయ్య. కోపం ఎవరికి తెప్పించిందంటే నాకు తెలిసినంత వరకు పుష్ప 2 ప్రొడ్యూసర్లకు తప్పించి ఇంకా అంటే వాళ్ళకి తప్పించి ఇంకా పుష్ప టీం అనే వాళ్ళకి తప్పించి ఇంకెవరికి కోపం తెప్పిలేదు. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే ఇది మాత్రం వాస్తవమే భయ్య. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆయన చేసే సాంగ్స్ కావచ్చు, అసలు మనసులో నుంచి పోవు. అలాంటిది ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగలేదు అని చెప్పేసి ఆయన్ని పక్కన తీసేశారు అని చెప్పేసి ఒక చిన్న ఆయన ఏదో కామెడీగా చెప్పినట్లు అనిపించింది. కానీ చాలామందికి నిజంగా నేను కింద కామెంట్లో చూశాను, చాలామంది అయితే చాలా బాధపడ్డారు. అదే వీళ్ళు పుష్ప సినిమా అప్పుడు సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో అసలు తెలియదు. ఎందుకంటే అసలు సినిమా క్లిక్ అయిందే ఒకటి సాంగ్స్ వల్ల, ఇంకోటి వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే భయ పుష్ప సినిమా హిట్ అయింది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే మనకు పుష్ప సినిమా యావరేజ్ టాక్ వచ్చింది. అసలు యావరేజ్ కంటే యావరేజ్ టాక్ వచ్చింది. అది అసలు ఆ సాంగ్స్తో కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ మనోళ్ళు లేపిన విధానము అసలు ఒక రేంజ్లో నిలిచిందని చెప్పచ్చు. అంటే మనము మొన్న కూడా చూసాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఏ రేంజ్లో సినిమా పోతుంది అని చెప్పేసి. అంటే మన దేవరా సినిమాని చూసాము, ఒక్క అనిరుద్ అన్న వల్ల, ఎన్టీఆర్ అన్న వల్ల, వాళ్ళిద్దరి వల్లనే ఒక రేంజ్లో పోయింది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు ఇప్పటికి కూడా. సేమ్ పుష్ప సినిమా కూడా మన డిఎస్పి గారి వల్ల, అల్లు అర్జున్ అన్న వల్లనే అది ఆల్మోస్ట్ పోయింది. తర్వాత మన సుకుమార్ గారు అని చెప్పచ్చు, ఆయన తప్పుపట్టట్లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం వీళ్ళందరూ కలిసి డిఎస్పి గారిని తప్పుపడ్డం మాత్రం చాలా తప్పు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు భయ్య. అయితే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. నేను కూడా అది చాలా తప్పనే అనుకుంటున్నాను. అంటే మధ్యలో తీసేయడము, అంటే ఇందులో తమనన్న తప్పేం లేదు, తమనన్న ఏం మాట్లాడలేదు. కాకపోతే ఇక్కడ వస్తున్న వార్తలు ఏంటి అంటే డిఎస్పి కంటే తమన్ బాగా కొడతాడా, ఆయన్ని పెట్టుకున్నారు అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే మాట్లాడుతున్నారు భయ్. అది నిజంగా తప్పని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన పని అయింది, ఈయన పని ఈయనది. ఎవరు తగ్గిపోరు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అలాంటి బెస్ట్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసాను భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి